అస్సలాము అలైకుం. మనం ఖురాన్ ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే మనందరం చెప్పే జవాబు ఖురాన్ అల్లా నాజిల్ చేశాడు. మనందరిని చదవమన్నాడు. ముస్లిం అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ తప్పనిసరిగా చదవాలి. ఖురాన్ చదవడం వల్ల మన ఇంట్లో బర్కత్ వచ్చిద్ది. మన కష్టాలు దూరమవుతాయి అని చెప్పేసైతే అందరూ చెప్తూ ఉంటారు. కానీ అది నిజమేనా? అందుకోసమేనా ఖురాన్ నాజిల్ చేయబడింది? అంటే అవతరించబడింది. జస్ట్ మనం అది చదివి దాని ద్వారా ఏదో పుణ్యం వచ్చిద్ది. మనం కావాలనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఎవరైనా చనిపోయినప్పుడు సూర యాసీన్ చదవాలి. దానివల్ల అతనికి పుణ్యం వచ్చిద్ది. ఈ విషయం కోసమేనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌ని నాజిల్ చేసింది? ఖురాన్ అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జస్ట్ మనం చదవడానికే కాదండి. దాన్ని అర్థం చేసుకొని దాని మీద ఆచరించమని చెప్పేసి అల్లాహ్ నాజిల్ చేశాడు. అయితే మనలో ఎవ్వరికీ గూడా అసలు ఖురాన్‌లో ఏముందో కూడా తెలీదు. మనం రోజు శుక్రవారం రోజు సూరే కహఫ్ చదువుతాము. నమాజ్‌లో చాలా సూరాలు చదువుతాము. సూరే ఫలక్, సూరే నాస్, సూరే ఇఖ్లాస్ ఇవి చదవడం వల్ల దిష్టన్నది తగలదు అని చెప్పేసైతే మనం అంటాము. కానీ వాటి యొక్క అర్థం ఏమిటి? అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏం చెప్పాలనుకున్నాడు ఖురాన్‌లో? ఖురాన్‌లో మనం జీవితాంతం 100 సార్లు చదివినా కూడా ఏం పుణ్యం ఉండదండి. అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ నాజిల్ చేసింది అసలు దాంట్లో ఏముందో అర్థం చేసుకొని దాని అనుసారంగా మన జీవితం గడపమని చెప్పేసి. అంతేలే కానీ నేను ఖురాన్ చదివేస్తున్నాను. రోజుకి ఇన్ని పారాలు చదివేస్తాను. నెలకి ఇన్ని ఖురాన్‌లు పూర్తి చేసేస్తాను. నేను గొప్పదాన్ని అనుకుంటే కాదు. అసలు దాంట్లో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. దాని మీద ఆచరించాలి. చాలా మంది ముస్లిమ్స్‌కి ఇప్పటికి కూడా తెలీదండి. ఖురాన్ ఏదో చదవాలి అనుకుంటారు కానీ దాని యొక్క అర్థం మనం తెలుసుకోవాలని చెప్పేసి ఎవరు ప్రయత్నించరు. ఖురాన్ మనం అర్థం చేసుకోవాల్సిన పుస్తకం. కాబట్టి ఖురాన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన నమాజ్‌లో చదివే చిన్న చిన్న సూరాలైనా దాని అర్థం అన్నది తెలుసుకోండి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.